సార్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇచ్చిన మెడిసిన్కి కొంచెం నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైంది. మామూలు మెడిసిన్ వాడుతుంటే ఎవరికైనా కొంచెం యాంటీబయాటిక్స్ కానీ అట్లా ఏదన్నా హార్మోన్స్ మెడిసిన్ వాడితే గ్యాస్ వస్తుంది. కొంచెం నాకు బేసిక్గా హిస్టరీలోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్ల ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ వచ్చి అర్ధరాత్రులు ఎక్కువ సఫర్ అయ్యేదండి. నేను నైట్ మిడ్-నైట్ 12కి 11 తర్వాత 11 to 2 మధ్యలో బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి తన పొట్టలో ఉన్నప్పుడు. అలాంటి టైంలో సారు ఎమర్జెన్సీ నెంబర్ అని ఒకటి ఓపీ మీద కింద ఇస్తారు మనకి. ఆ నెంబర్కి అసలు ట్రై చేద్దాము, ఇది రిపీటెడ్గా వస్తుంది. ఒకరోజు బాగా బేర్ చేయలేని పెయిన్ వచ్చేసింది. అప్పటికప్పుడు నేను మెడికల్ షాప్కి వెళ్ళి ఆర్ఎంపీ దగ్గర గ్యాస్ట్రిక్ ఇంజెక్షన్ నరానికి చేస్తారు కదా, అది చేయించుకున్నా కూడా తగ్గలేదు. తగ్గకపోతే సార్కి ఫోన్ చేస్తే పాపం తీశారు ఫోన్ 12కి 12:30 ఆ ప్రాంతంలో ఫోన్ తీసి నాకు మళ్ళీ సార్ మెడిసిన్ ఇస్తే అప్పుడు వెళ్ళి నేను అది వేయించుకొచ్చుకున్నా. అసలు అలా మనకి ఏ డాక్టర్ గారు బయట రెస్పాండ్ అవుతారు మిడ్-నైట్. దానికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్ సార్ చెప్పాలనుకున్నాను. అలా ఎందుకు చేశానంటారు? అలా ఎందుకు చేస్తాడు ఈ డాక్టరు? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడేసి పంపించేస్తారు. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఒక డాక్టరు 4-5 నిమిషాల కన్నా మించి మాట్లాడరు. ఇక్కడికి వస్తే మీరు ఎందుకు అలా మాట్లాడతాడు ఈ డాక్టరు, ఎందుకు మీ పట్ల అంత కన్సర్న్ చూపిస్తారు? నా సొంత చెల్లి అయితే అలా చూపించనా? నేను నా చెల్లి అయితే ఏం చేస్తానమ్మా, వదిలేస్తాను అలా గాలికి, రెస్పాండ్ అవుతాను కదా. అలాగే భగవంతుడు నాకు ఓన్ చెల్లెల్ని ఇవ్వలేదు, ఇంతమంది చెల్లెల్ని ఇచ్చాడు. వాళ్ళ 15,750 మంది చెల్లెల్ని ఇచ్చాడు. ఇది నా మేనకోళ్ళ చిడితల్లి శాండ్విచ్ 3 కదమ్మా. అది సో అలాగా మన ఇంట్లో మనుషులు అనుకుంటే ఆ శ్రద్ధ వస్తుందండి. వాళ్ళు ఓన్లీ కస్టమర్లు అనుకుంటే ఆ శ్రద్ధ ఉండదు. ఇది నాకున్న ఓపిక. ఎందుకు చాలామంది ఇదే అడుగుతారు, మీకు ఎందుకు ఓపిక వచ్చిందండి, అసలు ఐవీఎఫ్ లేకోకుండా ఆపరేషన్ లేకుండా ఎందుకు మీరు ఇలాగా ప్రెగ్నెన్సీలు తెప్పించడానికి అసలు మీకు ఆలోచన థాట్ ఎలా వచ్చింది? మీరు గైనకాలజిస్టే కదా, హాయిగా ఐవీఎఫ్లు చేసుకోవచ్చు కదా. అంటే అమ్మ కావాలని కోరుకుంటున్న ఆడపిల్లని అలా నిర్దాక్షిణ్యంగా పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులు గుచ్చుతూ నెలకు 30-40 ఇంజెక్షన్లు చేసి మానవులో సూదులేసి ఓవం పికప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని మత్తులు ఇచ్చి గుండు సూదులు పొడిచినట్టు పొడిచేస్తున్నాం. ఆ మత్తు ఇచ్చాం కరెక్టే, పొద్దునిస్తే సాయంత్రం వరకే పనిచేస్తుంది. కానీ లోపల తూట్లు పొడిచేస్తున్న ఆ పెయిన్ వారం రోజులు ఉంటుంది. ఎందుకంటే ఒక పుండు మానాలంటే వారం పట్టిద్ది. మరి మిగతా 6 రోజులు నరకం ఆ తల్లిగా అనుభవించాలి. అమ్మ కావాలని కోరుకుంటున్న ఆడపిల్లని అంత నరకం చూపిస్తే రేపొద్దునే మనకు అమ్మ దొరుకుద్ది? అసలు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనే కోరిక ఆడపిల్లకి ఆవిరైపోదు. అందుకనే అమ్మను కాపాడుకోవాలి అనే ఆలోచన నుంచి వచ్చిన భావనతో ఈ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వచ్చింది. అది మీరు ఎవరో రోడ్డు మీద వాళ్ళు, ఎవరో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు నేను అనుకోవట్లేదండి. భగవంతుడు నాకు ఇచ్చిన చెల్లెళ్ళు, మా అక్కలు, లేకపోతే మా పిన్ని కూతుర్లు అనుకుంటున్నా. నువ్వు కూడా చప్పట్లు కొట్టావా? అనిపించింది. సూపర్ రా తల్లి, బంగారు తల్లి, నువ్వు గొప్పదాని అవ్వాలి తప్పనిసరిగా. ఓకే రైట్, ఓకే. అలాగే అసలు చాలా కూల్గా ఉంది. నాకు తెలిసి ఏ దేశాన్ని ఏలేస్తుంది ఈ తల్లి. ఓకే అమ్మా, చాలా థ్యాంక్ యూ మీ యొక్క రివ్యూ కూడా ఇచ్చినందుకు. అలాగే మళ్ళీ కూడా మీరు అనుకున్న కోరిక త్వరలో నెరవేరుద్ది. మీరు అనుకున్నట్టు అప్పుడు ఏదైతే మిమ్మల్ని అడ్డం పడినాయో క్రిములు, హార్మోన్లు, వాటికే మళ్ళీ చూసి అప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని పోయి ఉంటాయి మందులు వాడటం వల్ల. కొన్ని కొత్తవి యాడ్ అయ్యి ఉంటాయి, కొన్ని అలాగే మొండిగా ఉండుంటాయి. వాటిని చూసి మనం సరిచేద్దాం. ఆ టెస్టులు చేయించుకున్నారు కాబట్టి వాటిని వచ్చిన రిపోర్ట్లను బట్టి నేను మందులు పంపిస్తాను. అవసరమైతే కొరియర్ పంపిస్తాను. మందులు అడిగి మీరు తెలుసుకుని వాడుకోండి. ఏ ఇబ్బంది లేదు. ఏ సమస్య ఉన్నా మా వాళ్ళకి కాల్ చేయండి. 10 to 5 మన ఫోన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు అది లేదు కాబట్టి 10 to 5 పెట్టాం. ఏమాత్రం నైట్ ఎమర్జెన్సీలైనా మీరు అక్కడ ఇమీడియట్గా అక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేసి, లోకల్ డాక్టర్ని మళ్ళీ మార్నింగ్ మాకు అప్డేట్ చేయండి. మళ్ళీ మేము మీకు గైడ్ చేస్తాం. వాళ్ళు కరెక్ట్ చెప్పారా లేదా, ఏమన్నా రాంగ్ చెప్తున్నారా, మీ వెనకాల ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను. ఆల్ ది బెస్ట్.